అంబర్పేటలోని శ్రీ రమణ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణనాయక్ అడ్వకేట్ స్టాండింగ్ కౌన్సిల్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, యావత్ దేశం మొత్తం ఈ రోజు అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన యావత్ ఆస్తిని, తన సర్వస్వాన్ని పోగొట్టుకొని ఈరోజు ఈ దేశ ప్రజల కోసం తన రక్తాన్ని చిందించి ఈరోజు ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించారు. ఈ రాజ్యాంగం అన్ని జనాలకు, అన్ని కులాలకు, ప్రతి ఒక్కడికి, ఈ దేశంలోని ప్రతి బిడ్డకు కుల మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రచించారు. కానీ ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడతడానికి, ఈ రాజ్యాంగాన్ని మరి నిర్మించడం కోసం ఎంత కష్టపడో ఆ కష్టాన్ని వృధా చేయడం కోసం సకల జనుల యొక్క కోరికను, సకల జనులను మరి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు కుట్ర జరుగుతుంది. కానీ ఆ కుట్రని తిప్పికొట్టని ఈ దేశంలోని ప్రజలందరూ ఏకతాటిపై వచ్చి మరి అగ్రకుల మనవాద బ్రాహ్మణీయ భావజాలాన్ని మనం ఎదుర్కొని రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పటిష్టపరిచి రాజ్యాంగంలోని ప్రతి ఒక్క అంశాలను మనం చదివి దేశ ప్రజలందరూ రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ పరిరక్షణ కోసం కట్టుబడి ఈ దేశం మరి ఉన్నతంగా ఎదగడానికి ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కానీ భారతదేశం ఇంత స్ట్రాంగ్ గా ఉన్నదంటే కారణం ఈ రోజు భారత రాజ్యాంగం అని చెప్పి గుర్తించి ప్రతి ఒక్కరు రాజ్యాంగం కోసం కట్టుబడి ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.